చిన్నమ్మగారు మా పార్వతి కనిపించిందమ్మా. చిన్నమ్మగారు మా పార్వతి కనిపించిందమ్మా. లేదు హనుమంతు, నేను కూడా పార్వతి కోసమే ఎదురు చూస్తున్నాను. అఖిలక్క మొక్కు తీర్చే పూజ సామాన్ల బాక్సు కార్లో పంపించమంది. నేను తీసుకెళ్తాను చిన్నమ్మగారు. వద్దు హనుమంతు, పర్వాలేదు. అదిగో లగేజ్ తీసుకెళ్లే వాళ్ళు వచ్చేసారు. నమస్తే మేడం. ఏం బాబు ఎంతసేపు? దారిలో ట్రాఫిక్ జామ్ అయింది మేడం. ఇంతకీ కార్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే ఉంది మేడం. సరే పైన స్టోర్ రూమ్ లో ఉన్న ఈ చివర్లో ఉన్న పూజ సామాన్లున్న బాక్స్ తీసుకురండి. అలాగే మేడం. ఆగండి. బ్రౌన్ కలర్ టేప్ వేసుంటుంది, జాగ్రత్తగా చూసి తీసుకురండి. అలాగే మేడం. వెళ్ళండి. హనుమంతు, అక్క వాళ్ళ ప్రయాణానికి అన్ని సిద్ధం చేసాయి. వెళ్ళు. అట్లాగే చిన్నమ్మగారు. వెళ్ళు. రేయ్, చివరిదంటే ఇదేరా, పట్టు. వెళ్ళండి. ఆగండి. ఈ సిటీలో అత్యంత ఎత్తైన కొండ ఎక్కడుందో చూసి ఆ కొండపై నుంచి ఈ బాక్స్ కింద పడేయండి. ఈ బాక్స్ లో ఉన్న పార్వతి తల 33 ముక్కలవ్వాలి. అర్థమైందా? అలాగే మేడం. వెళ్ళండి. పార్వతి, నీ చాప్టర్ క్లోజ్. హలో, పెదబాబు ప్రేమ కథ అంతమైంది. నిజమా? పార్వతిని చంపేశావా? నిల్చున్న దాన్ని నెడితేనే ఎముకలు విరిగేలా పడుతుందది. అలాంటి దాన్ని తీసుకెళ్లి గుట్ట మీద నుండి తోస్తే గాల్లోనే దాని ప్రాణాలు ఎగిరిపోతాయి. దాన్ని ఎలా చేసినా పర్లేదు కానీ చావడమైతే చచ్చింది కదా. అందుకే కదా వెంటనే ఫోన్ చేశాను. చాన్నాళ్లకు చెప్పిన పని పర్ఫెక్ట్ గా చేసొచ్చు ప్రాంటి. ఎనీవేస్, నీ లైఫ్ లో దీపావళి పర్మనెంట్ గా ఉండిపోతుంది. అన్నా 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 మా అఖిలాండేశ్వరి అమ్మగారు కనపడ్డారా అన్న? అఖిలాండేశ్వరి మేడం వాళ్ళ? అవునన్నా, అవును అమ్మగారులే అన్న. 7:30 చెప్పండి అన్న, మీకు దండం పెడతాను. దీపావళి సంబరాలు జరుపుకోవడానికి వెళ్ళారమ్మా అన్న. అడిగి నేను కూడా పోవాలన్నా. ఎట్ట పోవాలో చెప్పండి అన్న. రామ్మా. బాబు, ఈ అమ్మాయిని పల్నాడు రోడ్లో ఎస్ఎన్ కాలేజ్ దగ్గర దిగబెట్టు. వెళ్ళమ్మా. థ్యాంక్స్ అన్నా.
అన్న కొంచెం తొందరగా వెళ్తారా? అలాగే అమ్మా. అన్న కొంచెం తొందరగా వెళ్ళండి. అలాగే. ఎందుకంటే మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి కుటుంబం దీపావళి సంబరాలు మీ అందరితో అంటే మన నర్సరావుపేటలో జరుపుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. మీరు రెడీగా ఉన్నారా? తారాజు వల్ల ఎగిసే మీ అభిమానుల ఆదరణకి కృతజ్ఞతలు చెప్పడానికి విచ్చేస్తున్న అఖిలాండేశ్వరి కుటుంబానికి ఘన స్వాగతం పలుకుదామా? మాటల్లోనే వచ్చేస్తున్నారు. మీ చప్పట్లతో ఘన స్వాగతం పలకండి. చప్పట్లు. వెల్కమ్ మేడం, వెల్కమ్. హాయ్. ముందు మాట్లాడాల్సిందిగా ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారిని కోరుతున్నాను. ఇప్పుడు సరదాగా మనందరం కలిసి వీళ్ళకి దీపావళి శుభాకాంక్షలు చెప్తామా? చెప్పండి. గుంటూరు జిల్లా నర్సరావుపేట ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. కార్యక్రమం కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. మేడం ప్లీజ్ బీ. థ్యాంక్ యూ. పెద్ద బాబు రా నాన్న. చెప్పు నాన్న, నీ మనసులో మాటని ఈ అమ్మతో పంచుకో. అలాగే మన కోసం ఇక్కడికి విచ్చేసిన నర్సరావుపేట ప్రజానికం మొత్తానికి నీ మనసులో మాట చెప్పు. చెప్పు నాన్న.